హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భీష్మా కాంపిటేటివ్ పోర్టల్. కాసేపటి క్రితం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఇంటర్మీడియట్ జూనియర్ లెక్చరర్కి సంబంధించినటువంటి ఫైనల్ కీ అంటే మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో దాంతో పాటుగా మన యొక్క రెస్పాన్స్ షీట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక లింక్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఒక ప్రెస్ నోట్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా, అంటే మనం రాసినటువంటి ఎగ్జామ్ పేపర్ ఏదైతే ఉందో విత్ ఫైనల్ కీ సంబంధించినటువంటి మనం డౌన్లోడ్ చేసుకోవడానికి గాను ఒక వెబ్ లింక్ ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఇక్కడ ఈ ప్రెస్ నోట్లో ఏముంది అనే దాని గురించి నేను క్లియర్గా చూపిస్తాను. అలాగే ఈ రెస్పాన్స్ షీట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే దాని గురించి కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరొక విషయం ఏంటంటే ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా జూనియర్ లెక్చర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రాసినట్లయితే వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా, అయితే మరొక విషయం ఏంటంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. నేను ఇక్కడ మరొక విషయం చెప్పదలుచుకున్నాను. ఏంటంటే మనకు జూనియర్ లెక్చర్కి సంబంధించినటువంటి ఫైనల్ జిఆర్ఎల్ ఏదైతే ఉందో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఏదైతే ఉందో అది త్వరలో ఎప్పుడు రాబోతుందనే దాని గురించి నేను క్లియర్గా చెప్తాను. దాంతోపాటుగా 1:2 సంబంధించిన లిస్ట్ ఎప్పుడు రాబోతుందనే దాని గురించి కూడా క్లియర్గా చెప్తాను. ఓకేనా, ఇక్కడ మనకు ఈ పీడిఎఫ్ ఇచ్చాడు కదా, ఇక్కడ ఈ పీడిఎఫ్ ప్రెస్ నోట్ ఏదైతే ఉందో దీన్ని చదివి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది కాసేపటి క్రితం మనకు టీఎస్పీఎస్సీ వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేసినటువంటి ఒక వెబ్ నోట్ అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, ఈరోజు డేట్ సంబంధించినటువంటిది 22/4/2024 సంబంధించినటువంటిది. అయితే ఇక్కడ మ్యాటర్ ఏమి ఇచ్చాడనే దాని గురించి నేను చదివి వినిపిస్తాను. ఇక్కడ మనకు ఏ రోజు ఏ ఎగ్జామ్స్ జరిగినాయనే దాని గురించి కూడా ఆ షెడ్యూల్ని కూడా ఒకసారి ఇక్కడ ఈ పీడిఎఫ్కి కింద కంటిన్యూషన్లో ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా, అంటే మనం కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉండడం కోసం అనమాట. దీనికి సంబంధించినటువంటి ఒక ఈ డేట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఈ ప్రెస్ నోట్లో ఏముందో మనం చదివి వినిపిద్దాము ఇప్పుడు. టీఎస్పీఎస్సీ హ్యాస్ కండక్టెడ్ రిటర్న్ టెస్ట్ ఆబ్జెక్టివ్ టైప్స్ ఎగ్జామినేషన్ అనమాట. మనకు ఆబ్జెక్టివ్ టైప్లో జరిగింది కదా. ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ లెక్చరర్స్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వైడ్ నోటిఫికేషన్ నెంబర్ ఇక్కడ 22/2022 ఫ్రమ్ 12/9/2023 మనకు 12వ తారీఖు 9వ నెల 2023 నుంచి 3వ తారీఖు 10వ నెల 2023 వరకు 11 రోజుల పాటు మనకు ఈ ఎగ్జామ్ జరగడం జరిగిందనమాట. అంటే ఈ ఎగ్జామ్ని నిర్వహించారనమాట 11 days పాటు. ఓకేనా, అండ్ ద రెస్పాన్స్ షీట్స్ మార్క్డ్ విత్ ప్రిలిమినరీ కీస్ ఆఫ్ ది క్యాండిడేట్ who attended the examination from the 12/9/2023 to 3/10/2023 were hosted on the commission's website and objections were received. ఓకేనా, మనకు గతంలోనే ఆల్రెడీ దీనికి సంబంధించిన ఆబ్జెక్షన్స్ కూడా వాళ్ళు స్వీకరించడం జరిగింది. మనకు గతంలోనే ప్రిలిమినరీకి సంబంధించినటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. ఆ ప్రిలిమినరీలో ఎవరికైనా ఏదైనా ఆబ్జెక్షన్స్ ఉంటే వాటిని ఆబ్జెక్షన్ పెట్టుకోవడానికి కూడా అప్పుడు మనకు దానికి తగినటువంటి ఒక సమయం కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా, అది ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. దాంతోపాటుగా ఇక్కడ చూడండి, ద ఆబ్జెక్షన్స్ వేర్ వెరిఫైడ్ బై ద ఎక్స్పర్ట్ కమిటీ అండ్ ద ఫైనల్ కీస్ ఆర్ ప్రిపేర్డ్ బేస్డ్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్ కమిటీ ఆఫ్టర్ అప్రూవల్ ఆఫ్ ది కమిషన్. ఓకేనా, అయితే మనం ఆబ్జెక్షన్స్ ఏవైతే పెట్టుకున్నామో దానికి సంబంధించినటువంటి ఆ ఆబ్జెక్షన్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఒక ఎక్స్పర్ట్ కమిటీకి ఇవ్వడం జరిగిందంట. అంటే టీఎస్పీఎస్సీ బోర్డు వాళ్ళు ఫైనల్ చేసిన తర్వాత, అంటే బోర్డు వాళ్ళు ఫైనల్ చేసిన తర్వాత ఎక్స్పర్ట్ కమిటీకి ఇవ్వడం జరిగింది. ఎక్స్పర్ట్ కమిటీ దాన్ని వెరిఫై చేసి ఫైనల్ చేయడం జరిగిందంట. ఓకేనా, ద రెస్పాన్స్ షీట్స్ ఆఫ్ ది క్యాండిడేట్ మార్క్డ్ విత్ ద ఫైనల్ కీస్ ఆర్ మేడ్ అవైలబుల్ ఆన్ ద కమిషన్ వెబ్సైట్ ఫ్రమ్ 22/4/2024 అంటే ఈ రోజు నుంచి ఈ ఫైనల్ కీకి సంబంధించినటువంటి ఈ రెస్పాన్స్ షీట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోజు నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని చెప్పి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. నో ఫర్దర్ ఆబ్జెక్షన్స్ విల్ బి ఎంటర్టైన్డ్ ఆన్ ద ఫైనల్ కీ. మనకు దీనికి సంబంధించినటువంటి ఇంకా వేరే ఆబ్జెక్షన్స్ ఏవి కూడా తీసుకోవడానికి అవకాశం లేదు అని చెప్పి టీఎస్పీఎస్సీ వాళ్ళు అయితే చెప్పడం జరిగిందనమాట. ఓకేనా, అయితే ఇక్కడ చూడండి, మనకు ఈ షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనం ఇందాక చెప్పుకున్నాం, ఇక్కడ ఇచ్చాడు. అయితే ఈరోజు మనకు ఈ రెస్పాన్స్ షీట్స్ అయితే ఇవ్వడం జరిగింది కదా. సో నేను అనుకుంటున్నాను ఈ 1 వీక్లో, అంటే ఈ వీక్ ఏదైతే ఉందో ఈ వీక్ సాటర్డే లోపు, అంటే ఈ వీక్ ఎండింగ్ లోపు మనకి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మేబీ నేను ఇప్పుడు ఈ వీడియో అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను, మేబీ ఈ పోస్ట్ అయిపోయే లోపు కూడా మనకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఏదైతే ఉందో అది కూడా రావడానికి అవకాశం ఉంది. అంటే నా యొక్క గెస్ అనమాట. నేను చెప్పేది ఏంటంటే ఇది ఖచ్చితంగా జరుగుతుందని కాదు, కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి అవకాశం అనమాట. ఓకేనా, మనకు ఈ ఫైనల్కి ఏవైతే ఉన్నాయో ఇవి రిలీజ్ చేసిన తర్వాత జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఏ క్షణమైనా రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు బోర్డు వాళ్ళకి ఉన్నటువంటి అడ్డంకులు ఏవి లేవన్నమాట. ఇప్పుడు ఉన్నటువంటి అడ్డంకులు ఏంటంటే ఫైనల్కి రిలీజ్ చేయడం. ఓకేనా, సో ఇది ఇప్పుడు ఇయాల్టి వరకు రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి మనకు ఫైనల్కి త్వరలో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ త్వరలో మనకు రిలీజ్ అయ్యేటువంటి అవకాశం 100% ఉంది. ఓకేనా, సో ఇప్పుడు చూద్దాం మనము ఈ రెస్పాన్స్ షీట్స్ సంబంధించినటువంటి ఫైనల్కి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని దాని గురించి నేను చూపిస్తాను. చూడండి,
ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది కమిషన్ సంబంధించినటువంటి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. మీరు క్రోమ్ కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేసిన తర్వాత మనకు వెబ్సైట్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇది హోమ్ పేజ్ సంబంధించినటువంటిది. దీంట్లో మీరు ఇక్కడ చూడొచ్చు, ఆల్రెడీ మనకు గత 3 రోజుల కిందట మనకు పాలిటెక్నిక్ కాలేజీకి సంబంధించినటువంటి లెక్చరర్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈరోజు మనకి ఇప్పుడు కాసేపటి క్రితం జూనియర్ లెక్చరర్కి సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇక్కడ చూడండి మీరు, ఈ డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్స్ అని ఇక్కడ చూపిస్తుంది కదా, ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా, డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ విత్ ఫైనల్ కీ ఫర్ జూనియర్ లెక్చరర్స్ అని చెప్పి కనిపిస్తూ ఉంది కదా. దీన్ని మీరు క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మన టీఎస్పీఎస్సీ ఐడి, దాంతోపాటుగా హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా ఏదైతే ఉందో మీరు దీన్ని కంప్లీట్ చేసిన తర్వాత మీ యొక్క రెస్పాన్స్ షీట్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇక్కడ టీఎస్పీఎస్సీ ఐడి, హాల్ టికెట్ నెంబరు, దీంతో పాటుగా డేట్ ఆఫ్ బర్త్, ఈ 3 ఎంటర్ చేసిన తర్వాత మీకు మన యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో పేపర్ 1, పేపర్ 2కి సంబంధించినటువంటి ఫర్దర్ డీటెయిల్స్ వస్తుంది అనమాట. ఇక్కడ నేను డౌన్లోడ్ చేసినటువంటి ఒక క్వశ్చన్ పేపర్ చూపిస్తాను చూడండి. ఇక్కడ నా దగ్గర ఉన్నటువంటి ఒక క్వశ్చన్ పేపరు ఇక్కడ చూడొచ్చు మీరు. ఇలా మీకు ఫైనల్ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో ఇలా మీకు కనిపిస్తుంది అనమాట. ఓకేనా, మీ యొక్క ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఎన్ని రైట్ అయినాయా అనే దాని గురించి మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు, క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, మీ యొక్క ఫైనల్కి చూసుకున్న తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయనే దాని గురించి, అలాగే మీ యొక్క జోన్ ఏదైతే ఉందో ఆ జోన్ని కూడా మన యొక్క ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. మీరు ఇచ్చేటువంటి ఈ కామెంట్స్ మీ యొక్క ఇన్ఫర్మేషన్ని బట్టి ఎక్కువ మంది రెస్పాండ్ అయినట్లయితే మనం ఒక కట్ ఆఫ్ సంబంధించినటువంటి వీడియో చేసే ప్రయత్నం ఒకటి చేద్దాము. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.